మనం ఫారెన్ వస్తున్నాం అని చెప్పేసి అంటే దాని వెనుక చాలా మంది సాక్రిఫైజెస్, రెస్పాన్సిబిలిటీస్, అప్పులు చాలా ఉంటాయి మచ్చా. ఆ రెస్పాన్సిబిలిటీస్ తోనే మనము ఓవర్ టైం వర్క్ చేసి ఇవన్నీ అప్పులు తీర్చాలని చెప్పేసి కష్టపడతాం అబ్రాడ్ వచ్చిన తర్వాత. అండ్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఇట్లానే కష్టపడి చాలా మంది డిపోర్ట్ అవుతున్నారు యూఎస్ లో. అండ్ మొన్న ఆస్ట్రేలియాలో కూడా ఒక ఇన్సిడెంట్ చూడంగా నాకు చాలా బాధ అనిపించింది. తను ఇండియాకి వెళ్ళేసి వస్తున్నాడంట. వస్తుంటే ఫెడరల్ వాళ్ళు వాడి ఫోన్ మొత్తం చెక్ చేశారు మచ్చా. చెక్ చేసే ఊబర్ లో మొత్తము ఎక్సెసివ్ అవర్స్ వర్క్ చేసిండు అని చెప్పేసి డైరెక్ట్ డిపోర్ట్ చేసి పడేశారు. మీరు స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు చాలా కాషియస్ ఉండాలి మచ్చా. ఎందుకంటే యూ కెన్ ఓన్లీ వర్క్ 24 hours ఇన్ ఆస్ట్రేలియా పర్ వీక్. ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోండి మచ్చా, స్టూడెంట్ ఉన్నప్పుడు 24 hours వర్క్ చేయండి. అండ్ దాని తర్వాత 2 years కదా, 2 years తర్వాత ఆబ్వియస్లీ నీకు వర్క్ వీసా వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత అనం వర్క్ చేసుకున్నా, ఎంత విచ్చలవిడిగా కష్టపడ్డా కూడా నీకు ఫరక్ పడదు. సో స్టూడెంట్ ఉన్నప్పుడు కొంచెం కాషియస్గా ఉండండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మనం దీంట్లో నుంచి తీసుకోవాల్సింది ఏంటి తెలుసా మచ్చా, నువ్వు ఆ పర్సన్ పొజిషన్ లో ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతావు అనేది నువ్వు తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇట్లానే ఓవర్ టైం వర్క్ చేసుకుంటా పోయి ఇదే సిచ్యువేషన్ మీకు వచ్చింది అనుకో, మీరు ఇండియా వెళ్ళి ఎవరికేం చెప్పుకోలేరు, అప్పులు తీర్చుకోలేరు, లోన్లు కట్టుకోలేరు, చాలా సఫర్ అవుతారు మచ్చా. సో అట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎవరికి రావద్దని చెప్పేసి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా?